ఇప్పుడు అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న అన్నగారు చదవడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారికి, రామలక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కిత అనే పాట. అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం. అది ఈ రోజున నేను చెప్పగల ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గౌడవే గంజి వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయనే మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అని అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, ద గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్గా, డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో. ఆయన ఇంటి పేరు వేరు అయినా కూడా ఏంటంటే ఏ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాలు ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్, ఆయనే పండించగలడు. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశాలు రావటం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన గంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడగా మన జీ చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపిస్తాడా కనిపించడా అనేది బాధ వేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలు అయిపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. ఉండి బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. చచ్చితే జీవితాంతం మన ఇంటోళ్ళని మనం ఏడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మన ఊరి పాండవులు అనే ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే. అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా. అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీ ప్రభాకర్ వాళ్ళ పాప, అండ్ హీరో అభినవ్, అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒకసారి రండి. వెయిట్ నువ్వు కూడా రావా. వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టారా? భోజనం బదులు
కాదు, ఆ సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. ప్లీజ్ కమ్ ముందు రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారమ్మా, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్తోనే అప్రిసియేషన్? సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్. ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా సార్? లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పారు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకంటే అన్న, లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామారాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామలక్ష్మణులు బాగుంటారు, అంతే కదా. ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్లా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి పడితే నేను ఇల్లు అమ్ముకోవాలి. జుబేదా గారు చూస్తున్నారా? ఇది సెకండ్ ఈవెంట్, మళ్ళీ థర్డ్. సో ఇచ్చే చేతికి పెట్టే చేతికి అంటే మా ప్రొడ్యూసర్సే కాబట్టి ప్రొడ్యూసర్స్ చేతికి ఇచ్చేసేయండి సార్. ఆ లక్ ఎస్ కలిసి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ, అలీ గారు సూపర్, మీరు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విషెస్ చెప్పడమే కాదు, గుడ్ లక్ విషెసే కాదు, లక్ని డైరెక్ట్గా మీ